వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. కొబ్బరి పాలతో ఎంతో ఈజీగా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక అందులో మసాలా సరుకులన్నీ వేసి వేగిన తర్వాత ఇంకా అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత ఇంకా అందులోనే జీడిపప్పు బంగాళదుంప క్యారెట్ వేసి ఒకసారి వేగించుకున్న తర్వాత ఇంకా అందులో కరివేపాకు కూడా వేసి వేగించుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఇంకా వేగించుకోవాలి. ముక్కలు కూడా ఇంకా మగ్గిన తర్వాత బియ్యం ఒక అరగంట నానబెట్టుకుంటే అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకా ముక్కలు కూడా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి ఇంకా బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు అనేవి పడతాయి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళు అనేది బాగా దగ్గరికి అయ్యాక ఇంకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎసరంతా లాగేశాక సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. పొడి పొడిలాడుతా ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాలతో బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.